అందరికీ నమస్కారం. నేను హరీష్. తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన సర్వే అని చెప్పి ఇంటికొచ్చి సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంటే తెలంగాణలో ఉన్నటువంటి పలు పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కాంగ్రెస్ కులగణన అనే పేరుతో ప్రజల్ని వెడగొట్టబోతుందా? అసలు ఈ కులగణన సర్వేతో ఏ పార్టీకి ఎంత నష్టం, ఏ పార్టీకి ఎంత లాభం? రాష్ట్రానికి ఎంత నష్టం, దేశానికి ఎంత లాభం? దేశానికి ఎంత నష్టం, రాష్ట్రానికి ఎంత లాభం? అసలు ఓవరాల్గా ఈ కులగణన సర్వే అంటే ఏంటి? అసలు ఈ సమాచారంతో ఏం చేయబోతున్నారు? ఈ సమాచారం ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది అనే ప్రశ్నలు మీ మైండ్లో మెదులుతున్నాయి కదా. అన్ని ప్రశ్నలకి నేను ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చేబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి నేను ఒక 500 లైకులు టార్గెట్ పెడుతున్నా. దయచేసి ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితే నాకు అదే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ కులగణన సర్వేకి ముందుగా బీజం పడింది ఎక్కడ అని చూస్తే బీజేపీ కాలంలో, అంటే గతంలో బీజేపీ హయాంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో అగ్రవర్ణాలకి అంటే పెద్ద కులాలలో ఉండి ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ వెనకబడిన వాళ్ళ కోసము ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్. దీని పేరు మీద వాళ్ళకి ఎస్టీ ఎస్సీ కులాల వారి కంటే 10% ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అక్కడ మొదలైంది ఈ కులగణన సర్వేకి బీజం. అయితే అలాగా మొదలుకొని వచ్చి మొత్తం ఈ కులగణన సర్వేలో 52 ప్రశ్నలు ఉంటాయి. 52 ప్రశ్నలకి సమాధానం తీసుకుంటారు. అయితే జనరల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? భారతదేశంలో కులగణన సర్వే ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అంటే 1931లో ఈ కులగణన సర్వే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే అప్పుడు ఈ కులగణన సర్వే చేశారు. అయితే అప్పట్లో మన భారతదేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 మిలనమై ఉండే, అంటే 3 కలిసి ఉండే కాబట్టి ఆ లెక్కలు ఇప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండదు. సో మళ్ళీ కులగణన సర్వే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కులగణన సర్వే వల్ల ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది, ఎవరికి ఎంత లాభం జరుగుతుంది అనే విషయం మాట్లాడే ముందు, తెలంగాణలో 2014లో కేసీఆర్ అధ్యక్షతన కుటుంబ సర్వే జరిగింది. ఈ కుటుంబ సర్వే జరిగినప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు వ్యతిరేకించిన ప్రతిపక్షవాది ఇప్పుడు సీఎం హోదాలో ఉండి ఇది మళ్ళీ ఈయన కులగణన సర్వే కింద ఎందుకు తీసుకురావడం జరిగింది? దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం, బీజేపీకి ఏం నష్టం అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుతాం. అంటే అప్పుడు చేసిన సర్వే ఏమైంది, ఆ సర్వే కేసీఆర్కి ఏ విధంగా ఉపయోగపడింది, కేసీఆర్ 2014లో చేసినటువంటి కుటుంబ సర్వే వల్ల కేసీఆర్ గారికి ఎంత లాభం జరిగింది అనే విషయం ముందుగా మాట్లాడదాం. అప్పుడు ఈ కుటుంబ సర్వే ద్వారానే, ఈ కుటుంబ సర్వే చేసిన తర్వాత కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇది చాలా సున్నితమైన సమాచారాలు, ఇవి బయటికి వెళ్ళకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఎవరికి? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి. అయితే దీన్ని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాటి యొక్క స్కీముల నుంచి రైతు బంధు వరకు అన్నిటికీ ఈ సమాచారం చాలా కీలక అంశంగా మారిపోయింది. అయితే అదే సమాచారాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకోవచ్చు కదా అనే ప్రశ్న కూడా ఒకటి ఉత్పన్నమవుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సర్వే తీసుకుంటే, అంటే కుటుంబ సర్వే ఎప్పుడు తీసుకున్నా ఎస్సీ ఎస్టీనే ప్రధానంగా తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ కులగణన సర్వే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందయ్యా అంటే, ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు సరైన వారికి సరైన సమయంలో అందుతుందా లేదా అనే అంశం పైన ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ పెద్ద కులంలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ వెనకబడి ఉంటే వాళ్ళకి పథకాలు అందకపోతే వాళ్ళు నష్టపోతారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే అంశంతో కులగణన సర్వే తీసుకొచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ వాదులు చెప్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ వాదులు ఏం వాదిస్తున్నారయ్యా అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశం కులాలతో అట్టడుగుపోతుంది, కుల రాజకీయాలతో అట్టడుగుపోతున్నటువంటి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేని తీసుకొచ్చి హిందువులు విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీజేపీ వాదుల యొక్క వాదన. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం రియల్గా మాట్లాడుకుంటే బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎవరి నుంచి ఎక్కువ మద్దతు వస్తుంది, ఎవరి నుంచి ఎక్కువ ఓట్లు పడుతుందో అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఈ కులగణన సర్వే వల్ల
కొంతవరకు లాభం ఉంది, కొంతవరకు నష్టం ఉంది. లాభం ఏంటో నష్టం ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లాభం ఏంటయ్యా అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే మరే పథకాలు కానీ బడుగు బలహీన వర్గాలతో పాటు పెద్ద వర్గాల్లో ఉన్నటువంటి బలహీనమైన వ్యక్తులకు కూడా అందడానికి ఈ కుల సర్వే తోడ్పడుతుంది. దాంతోపాటు ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్కీములు తీసుకురావాలి, ఎలా అభివృద్ధి చేయాలి వీళ్ళని అంశం పైన కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు రాష్ట్రంకి ఎంత వనరు ఉంది, రాష్ట్రంలో ఎన్ని వనరులు అంటే రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ఉందనే అంశం కూడా ఈ కులగణన సర్వే వల్ల తెలిసిపోతుంది. అంటే ఈ కులగణన సర్వే వల్ల ఎలా తెలుస్తుంది అయ్యా అంటే ఈ కులగణన సర్వేలో ప్రధానంగా 52 ప్రశ్నలు తీసుకుంటారు. 52 ప్రశ్నల్లో మీరు ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, మీ కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే బ్యాంకు వివరాలు మొత్తం ఓవరాల్గా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని అంశాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందాలి అనే అంశం క్లియర్గా తెలుస్తుంది. అయితే దీనివల్ల నష్టం కూడా ఉంది. నష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కులాలు చీలిపోతాయి. కులగణన సర్వే చేసిన తర్వాత కులాలు ఎక్కువగా హిందువుల మీద ఈ ప్రభావం పడుతుందని చెప్పేసి పలు వర్గాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ కులగణన సర్వే చేయడం వల్ల కులాలుగా విడిపోయి రాష్ట్రాన్ని ఇంకా లోతుకు తొక్కేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఏ పార్టీకి ఎంత ప్రయోజనం జరుగుతుంది, ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది అనే అంశం మనకు క్లియర్గా చెప్పలేకపోయినా సో కొంతవరకు లాభం జరుగుతుంది, కొంతవరకు నష్టం జరుగుతుంది. ఈ కులగణన సర్వే వల్ల అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ కులగణన సర్వే ఉండాలా వద్దా, చెయ్యాలా వద్దా అనే అంశం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అర్థమైంది అనుకుంటాను, పూర్తి క్లారిటీ ఇచ్చానే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.